హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు రెసిపీ మీకెప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా స్వీట్ చేసుకొని తినేయొచ్చు. జిలేబీకి బదులుగా ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి. అందులోకి పావు కప్పు నీళ్ళు వేసేసుకొని 1 టీ స్పూన్ యాలకుల పొడి, సాఫ్రాన్ ఫుడ్ కలర్ ఆప్షనల్ వేసేసి స్టవ్ పైన పెట్టేసి మరిగించండి. ఇది జిడ్డుగా గులాబ్ జామున్ పాకంలాగా అయ్యేంత వరకు, అంటే సిరప్ థిక్గా అయ్యే వరకు మరిగించుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కప్పు మినపగుండ్లు నానబెట్టేసినవి 4 గంటల సేపు నానబెట్టానండి. వీటిని వాష్ చేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకునే టైంలో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, కార్న్ఫ్లోర్ 1½ టీ స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ వేస్తూనే ఉండండి. ఇలా జారుగా అయ్యే వరకు మిక్సీ వేయాలి. ఇప్పుడు దీన్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్లో వేసేసిన తర్వాత పైపింగ్ బ్యాగ్లో ఎయిర్ బబుల్స్ లేకుండా దాన్ని టైట్గా పిండిని మూవ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసేసి హీట్ చేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు పైపింగ్ బ్యాగ్ సహాయంతో మీకు నచ్చిన షేప్లో పిండిని వేసుకోవచ్చు. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి 2 వైపులా కాలేలాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసి మనము ఇప్పుడు షుగర్ సిరప్లోకి వేసేసుకొని 5 నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.